ఇక అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిస్కో బృందం సమావేశమైంది. స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సభ్యుల తీరును నిరసిస్తూ శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. లాబీల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యేల ఎంట్రన్స్ వద్ద బైఠాయించి బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. వద్దురా నాయన 20% పాలన అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 20-30% ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది. నిన్నటి సమావేశంలో రాష్ట్ర ప్రగతి జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు. ముఖ్యమంత్రికి వివరించారు. ఇక నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల అభివృద్ధిపై సీఎంకు నివేదిక ఇచ్చారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణపై సీఎం చంద్రబాబు కలెక్టర్లకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు విధించింది కోర్టు. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి హత్యకు పాల్పడ్డాడు పూజారి సాయి. శంషాబాద్ లో అప్సరను హత్య చేసి కారులో తీసుకొచ్చి వాటర్ ట్యాంకులో పూడ్చిపెట్టాడు. హత్యకు ముందు 4 ఏళ్ల పాటు అప్సరతో పూజారి సాయి ప్రేమలో పడ్డాడు. అప్సర పెళ్లి చేసుకోమని వెంటపడడంతో పూజారి సాయి కృష్ణ కిరాతకంగా హత్య చేశాడు. దీంతో న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను విధించింది. పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాత్ మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని లోకేష్ పోస్ట్ చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. ఇక వివిధ సంఘాల పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నందుకు పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. కేక్ కట్ చేసి అచ్చెన్నాయుడుకి తినిపించారు సీఎం. ఇక అచ్చెన్నాయుడుకి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమోదైన కేసులపై కాకాని గోవర్ధన్ స్పందించారు. ఇప్పటి వరకు 7 కేసులు నమోదయ్యాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచే గలం విప్పుతున్నానని, కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. హామీలు అమలు చేయాలని కోరితే కేసు పెట్టారని ఆరోపించారు. సీఎం చంద్రబాబుతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అత్యవసర భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా ఢిల్లీ పరిణామాలను చంద్రబాబుకు వివరించిన ఎంపీ లావు జగన్ జమానాలో మద్యం స్కామ్ జరిగిందని పార్లమెంటరీ దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు 4,000 కోట్లు విదేశాలకు తరలించారంటూ కూడా ఆరోపణలు చేశారు ఎంపీ లావు. కాగా నిన్న ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సైతం కలిశారు ఎంపీ. చెప్పాలంటే మద్యం కుంభకోణం వ్యవహారాన్ని కూటమి సర్కార్ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా మద్యం కుంభకోణంపై కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు పట్టణం వేదాయపాలెం సోమిరెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు. అభిమానుల సమక్షంలో సోమిరెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా భారీ రక్తదాన శిబిరం మరియు విద్యార్థులకు పుస్తకాలు, వినికిడి లోపంతో ఉన్నవారికి వినికిడి మిషన్లు అందించారు. తన జన్మదిన సందర్భంగా సామాజిక కార్యక్రమాలు చేసిన కార్యకర్తలకు సోమిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదంలో 8 మంది గల్లంతు కాగా ఇప్పటి వరకు 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 6గురి జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న మృతదేహం గుర్తించిన ప్రాంతంలో తవ్వకాలు జరుపుతోంది సిబ్బంది. కాగా నిన్న మినీ హిటాచీతో తవ్వకాలు జరుపుతుండగా మృతదేహాన్ని గుర్తించింది సిబ్బంది. ఓయూలో విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఫిజిక్స్ విభాగంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సును గవర్నర్ ప్రారంభించడానికి వచ్చారు. ఈ కార్యక్రమంలోనే విద్యార్థి నాయకులు ఆయనను కలిసి వినతి పత్రం అందజేయడానికి ప్రయత్నించారు. వారిలో పూర్వ విద్యార్థి సత్య ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు వినతి పత్రం తీసుకుని గవర్నర్ను కలిసేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పూర్వ విద్యార్థులు ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఓయూలో ప్రజాస్వామిక సర్క్యులర్ తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ వద్ద విధులు నిర్వహిస్తున్న 200 మంది పారిశుధ్య కార్మికులు డిమాండ్లను నెరవేర్చాలని ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. 2021 నుండి పెరిగిన వేతనాన్ని ఇవ్వకుండా 3 నెలల నుండి వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. సంబంధిత కాంట్రాక్టర్ ఫస్ట్ మ్యాన్ సర్వీసెస్ తో పాటు 3 నెలల క్రితం విధులు చేపట్టిన ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ తమ సమస్యలను పట్టించుకోకుండా హౌస్ కీపింగ్ కార్మికులకు ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యేలకు సమస్యలను విన్నవించేందుకు పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం మండలాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను సావధానంగా విని పరిష్కరించాలని కూడా అధికారులకు ఆదేశించారు ఎమ్మెల్యే. కర్నూలు 3వ పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసుకు వ్యతిరేకంగా కర్నూలు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. హైకోర్టు న్యాయవాది వి మహేంద్రనాథ్ రెడ్డి తన బంధువుల ఇంట్లో ఉండగా పోలీసులు స్టేషన్ కు రమ్మని చెప్పారని, ఎందుకు స్టేషన్ కు రావాలని ప్రశ్నించడంతో అక్రమ కేసులు పెట్టారని వాపోయారు. దీంతో ఈ అక్రమ కేసును నిరసిస్తూ జిల్లా కోర్టు ఆవరణలో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశ్నిస్తే కేసులు ఎలా పెడతారని, ఈ విషయంపై ప్రైవేట్ కేసు వేశామన్నారు. కోర్టు సైతం ఈ ఘటనపై పోలీసుల తీరును తప్పు పట్టిందని న్యాయవాదులు తెలిపారు. ఇక న్యాయవాదిపై పెట్టిన అక్రమ కేసును తీసివేయాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్ పాస్ కావడంతో చట్ట రూపము దాల్చాలని కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని కోరుకున్నట్లు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. బీసీ కమిషన్ సభ్యులతో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని దోమర, ఇటు వంశరాజ్ కులస్తుల జీవన స్థితిగతులను పరిశీలించి వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సిరిసిల్ల, జగిత్యాల, ధర్మపురి, వేములవాడ తదితర ప్రాంతాల నుంచి దొమ్మర, పిచ్చకుంట్ల, బుడబుక్కల చాలా రోజుల నుండి కులాల పేర్లు మార్చాలని కూడా బీసీ కమిషన్ కి వినతి పత్రాలు వచ్చాయని, తమ కులాల పక్కన ఉన్న పేర్లను కూడా తొలగించాలని కోరినట్లు చెప్పారు. పత్తికొండ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 14 మంది బాధితులకు అందజేశారు. పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు తెలిపారు. మనకి ఏదైనా ఆపద జరిగితే సొంత కొడుకు కూడా ముందుకు రాడు, కానీ సీఎం చంద్రబాబు ఆర్చి పెట్టిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా ఎంతో మందికి చేయూతనిస్తుందన్నారు. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే అన్నారు. గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా బైన్సాపట్టణ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో భరోసా సెంటర్ ప్రారంభించి పలువురికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి బుధవారం భరోసా సిబ్బంది బైన్సాపట్టణంలోని క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు భరోసా సెంటర్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ప్రకాశం జిల్లా ధర్మిలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ప్రజా దర్బార్లో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ లక్ష్మి పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించి పరిష్కారం కొరకు సంబంధిత అధికారులకు అందించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో రౌడీ షీటర్ పండు అరెస్ట్ అయ్యాడు. గంజాయి కేసులో రౌడీ షీటర్ పండుతో పాటు మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో 22 కిలోల గంజాయి తరలిస్తుండగా పండును పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే పండుపై పెనమలూరు పోలీసులు రౌడీ షీటు ఓపెన్ చేశారు. విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను వైసీపీ నేతలు కలిశారు. ఎన్నికల కమిషనర్ నీలం స్నాయికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం 5 మండలాల ఎంపీటీసీలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ తో కలిసి ఎంపీటీసీలు ఎన్నికల కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. రేపు జరగనున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కోరారు. ఎంపీపీ ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆరోపించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహానగర్ పరిధిలో నమోదైన అన్ని కేసులను సీఐడీకి బదిలీ చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ కేసులను సీఐడీకి బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్, సైబరాబాద్ లో పలు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కేసులు నమోదు కాగా, సైబరాబాద్ లో 25 మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కేసులు ఫైల్ చేశారు. యూట్యూబర్ల నుంచి సినీ హీరోల వరకు కేసులు బుక్ చేశారు. బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే కంపెనీ యజమానులకు కూడా నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. పల్నాడు జిల్లా అచ్చంపేటలో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. ఎంపీపీ ఎన్నిక నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే అందరి ఎంపీటీసీలకు ఎన్నికకు ఆహ్వానించారు. దీంతో 7గురు అర్ధరాత్రి నుండి అదృశ్యమయ్యారు. అచ్చంపేట, 1, చేరుకొంపాలెం, చింతపల్లి, కోనూరు, కస్తాల, కోడూరులకు చెందిన ఎంపీటీసీలు అర్ధరాత్రి నుంచి కనిపించడం లేదు. ఎంపీపీ ఎన్నికల్లో పాల్గొనాల్సిన ఎంపీటీసీలు అదృశ్యం కావడం సంచలనంగా మారింది. అధికార పార్టీ నేతలకి కిడ్నాప్ చేశారని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పాప వినాశనం డ్యాంలో బోటింగ్ వివాదంపై అటవీశాఖ వివరణ ఇచ్చింది. పాప వినాశనం డ్యాం పరిసరాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమకు సమాచారం అందినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే డ్యాం పరిసరాల్లో తనిఖీలు చేసేందుకు పడవలను వినియోగించామన్నారు. తనిఖీల అనంతరం పడవలను వెనక్కి తీసుకొచ్చామని క్లారిటీ ఇచ్చారు. పాప వినాశనంలో బోటింగ్ కోసం ట్రయల్ రన్ అంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీంతో బోటింగ్ పై శ్రీహరి భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ కు ఈ నెల 31 వరకే అవకాశం ఉందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని సూచించారు ఆయన. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. ఏపీలో సూపర్ 6 హామీలను కూటమి సర్కార్ నిలబెట్టుకుందన్నారు. దీపం 2 పథకానికి 2,684 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని నాదెండ్ల వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఏకగ్రీవంగా తెలంగాణ శాసన మండలి ఆమోదించింది. పంచాయతీరాజ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. సభ్యులు ప్రతిపాదనలను పంపితే పరిశీలిస్తామన్నారు ఆమె. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు షెడ్యూల్ ఏరియాలో గుర్తించామన్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించేందుకు, అభివృద్ధి జరిగేందుకు కృషి చేస్తుందన్నారు మంత్రి. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కూటమిపై పలు కామెంట్స్ చేశారు. తిరుమల క్షేత్రంలో మరొక ఘోర అపచారం జరిగిందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల పవిత్రతను కాపాడతామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు చేస్తున్నదేంటని వారు ప్రశ్నించారు. నిన్న పాప వినాశనం డ్యాంలో బోటింగ్ జరిగిందని భూమన ఆయనని అయితే దానిని ఎలా వివరణ ఇవ్వాలో అర్థం కాక ఫారెస్ట్ అధికారులు పర్యాటక క్షేత్రంగా మార్చడానికి జరుగుతున్నాయని ప్రచారం చేసినట్టు చెప్పారు. ఆధ్యాత్మిక క్షేత్రం విచ్ఛిన్నం చేయడమే టీడీపీ లక్ష్యంగాని చేస్తున్నారని భూమన ఆరోపించారు. తిరుమల చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదన్నారు ఆయన. తెలంగాణ రేషన్ కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు ఇకపై పూర్తి స్థాయిలో అందిస్తామని ప్రకటించారు. రేషన్ షాపుల్లో ఇక నుంచి రేషన్ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని వివరించారు. లబ్ధిదారులు ఇకపైన రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు తీసుకువెళ్లాలని కోరారు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం కూడా పంపిణీ చేయబోతున్నట్లు వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై హోంమంత్రి అనిత స్పందించారు. పాస్టర్ మరణంపై సమగ్ర విచారణకు ఆమె ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదం జరిగిన సమీపంలో సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించాలని హోంమంత్రి అనిత పోలీసులను ఆదేశించారు. మతపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు అనిత. పాస్టర్ మృతిని రాజకీయం చేయొద్దని సూచించారు ఆమె. ఇక సీఎం చంద్రబాబు అన్ని కులాలు మతాలను సమానంగా చూస్తారని ఎవరు ఇటు అభద్రతా భావానికి గురి కావద్దన్నారు. పార్టీ ఫిరాయింపుల కేసు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ తుది దశకు చేరుకుంటున్న సందర్భంగా నగరంలో రాజకీయం వేడెక్కుతుంది. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ కష్టకాలంలో కాంగ్రెస్ నియోజకవర్గంలో బలపరిచిన నాయకుడు రాజ్ యాదవ్ కే టికెట్ ఇవ్వాలని కేబీఆర్ పార్కు చౌరస్తాలో ఫ్లెక్సీ వేసింది. తన నియోజకవర్గంలో మరో నాయకుడికి టికెట్ ఇవ్వాలంటూ కూడా వెలిసిన ఫ్లెక్సీపై దానం మండిపడినట్టు సమాచారం. అన్నకు కోపం వస్తే తమ్ముడు చర్యలకు దిగిపోయారు. అయితే సాయంత్రం ఫ్లెక్సీని చించివేయడంతో ఫ్లెక్సీ వివాదం మరింత హాట్ టాపిక్ గా మారింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాడి కేసులో A1గా ఉన్న బోలుపల్లి రంగారావును సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత రంగారావు అజ్ఞాతంలోకి వెళ్లారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోని ఆయన నిందితుడిగా ఉన్నారు. అయితే రంగారావును అదుపులోకి తీసుకున్న సిఐడి పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై మిస్టరీ వీడింది. 2 సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. కొంతమూరు వద్ద ప్రవీణ్ బైక్ బోల్తా కొట్టినట్లు గుర్తించారు. ఈ ఘటనలో పాస్టర్ పగడాల ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పగడాల ప్రవీణ్ రోడ్ యాక్సిడెంట్లో మృతి చెందాడని పోలీసులు నిర్ధారించారు. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికపై వైసీపీకి టీడీపీకి షాక్ ఇచ్చింది. అయితే చైర్మన్ ఎన్నికను నిలిపివేయాలని టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఖాళీగా ఉన్న ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించకుండా చైర్మన్ ఎన్నిక జరపడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. చైర్మన్ ఎన్నిక వాయిదా వేసి 2 జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలని కూడా పిటిషన్ దాఖలు చేసింది. జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఆపాలంటూ హైకోర్టులో మరికొన్ని పిటిషన్లు దాఖలు కావడంతో రేపు జరగాల్సిన జెడ్పీ చైర్మన్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది.
దక్షిణ అయోధ్యగా పేరు పొందిన భద్రాద్రి రామయ్య ఆలయం నూతన శోభ సంతరించుకోనుంది. శ్రీరామనవమి సీతారామ కళ్యాణం నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధికి పూనుకుంది. భద్రాద్రి రామయ్య అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న భూసేకరణకు కాంగ్రెస్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రాద్రి ఆలయ భూసేకరణ సమస్యను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇక దీంతో వీలైనంత త్వరగా భూసేకరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు ఎమ్మెల్యే కొలికపూడి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఒక పొలం రిజర్వే విషయంలో రెండు వర్గాల మధ్య తీవ్రంగా ఘర్షణ జరిగింది. ఇక వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు కర్రలు, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని వైసీపీ నాయకులు వాపోయారు. టీడీపీకి చెందిన మండల నాయకుడి అనుచరులు వైసీపీ నాయకులపై కట్టెలతో దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ దాడిలో లింగాపురం వైసీపీ నాయకులు సర్పంచ్ నాగార్జునరెడ్డి తలకు దెబ్బలు తగలగా సర్పంచ్తో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ కేర్ మోడల్ హై స్కూల్లో అటల్ టింకరింగ్ సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సైన్స్ ఫేజ్ లో విద్యార్థులు టెక్నికల్ స్కిల్స్ తో ఆటో మెషిన్స్ అండ్ స్మార్ట్ బ్రిడ్జ్, బ్యాటరీ వెహికల్స్, ప్రింపెంట్ యాక్సిడెంట్స్ వంటి పలు ప్రాజెక్టులు తయారు చేశారు. సునీత విలియమ్స్ స్పేస్ కి వెళ్లి వచ్చిన సంఘటనలు విద్యార్థులు కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఆస్ట్రోనాట్స్ లైఫ్ ఎలా ఉంటుందో వివరించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పెద్ద సముద్రాలలో మంచినీటి కోసం మహిళలు ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో సిద్దిపేట హనుమకొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 10 రోజులుగా మంచినీరు రావడం లేదని గ్రామ పంచాయతీ కార్యదర్శికి చెప్పినా స్పందన లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగడానికి మంచినీరు లేక దాహత్తిలో అలమటిస్తున్నామని వాపోయారు. సుమారు గంటకు పైగా మహిళలు ఆందోళన కొనసాగించడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. నంద్యాల జిల్లా శ్రీశైల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు రేపటి నుండి 31వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేహాది దేవుడిని తనివి తీరా దర్శించుకునేందుకు నల్లమల్ల అడవి మార్గం గుండా కాలినడకన పాదయాత్రగా కన్నడ భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో సుగుటున గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. నగరి ప్యాలెస్ లో పూజల అనంతరం పూరవీధుల్లో అమ్మవారిని ఊరేగించారు. తమిళనాడుకు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి పూలమాలలు వేసి దీపపు దివ్వెలతో మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు కొయ్యబొమ్మల ఆటలతో యువత కేరింతలు కొట్టారు. తెలుగుదేశం కార్యకర్తపై సీఐ దాడి చేసిన ఘటనపై అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డబ్బుల విషయంలో పెద్ద మనిషిగా వెళ్లిన అనేరి రామన్నను సీఐ చితకబాదాడు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని వేడుకున్నా వదిలిపెట్టలేదని బాధితుడు వాపోయాడు. కార్యకర్తపై అతి కిరాతకంగా వ్యవహరించిన సీఐడిపై చర్యలు తీసుకోవాలని స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. త్వరలో ఏపీకి రానున్నారు ప్రధాని మోడీ. ఇప్పటికే అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీని కూటమి ప్రభుత్వం ఆహ్వానించినట్లు సమాచారం. ప్రధాని చేతుల మీదుగా రాజధాని పనులు రీలాంచ్ చేసేందుకే మోదీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక మోదీ చేతుల మీదుగా అన్ని పనులకు ఒకేసారి శంకుస్థాపన చేసేలా ప్లాన్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా వచ్చే నెల 3వ వారంలో మోదీ పర్యటించే అవకాశం ఉంది. అయితే అమరావతి రీలాంచ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లింగాపూర్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. నందిపాడుకి చెందిన కాపరి రాము తాను పులిని చూసినట్లు అటవీశాఖ అధికారులకు తెలిపాడు. దీంతో పులి జాడను కనిపెట్టేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రజల్ని గుంపులుగా తిరగాలని అటవీశాఖ అధికారులు సూచనలు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. తెల్లవారుజామున గాంధీ బజార్లో నివాసం ఉండే రమాదేవి అనే మహిళ ఇంట్లో ఊడ్చిన చెత్తను పడేసేందుకు బయటకు రావడంతో గుర్తు తెలియని దుండగులు ఆమెపై పేపర్ స్ప్రేతో దాడి చేశారు. ఆమె మెడలో ఉన్న 2.5 తులం బంగారం చైన్ను
అపహరించి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో చేరుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి ఎస్ఐ సైదుబాబు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు తులమడిసి గ్రామ సమీపంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రోడ్డుపై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. అయితే విద్యుత్ వైర్లు రోడ్డుపై తెగిపడడంతో దాదాపు గంట సేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ హాస్టల్లో విద్యార్థుల దాడిపై విచారణ జరుగుతోంది. అయితే 7వ తరగతి విద్యార్థులు ముగ్గురిని 9వ తరగతి విద్యార్థి అనుమానించి కొట్టడంతో అందరూ సీరియస్ అవుతున్నారు. జూనియర్లను సీనియర్లు కొట్టడంపై విచారణకు సివిల్ జడ్జి నీల వెంకట శేషాద్రి స్పందించారు. ఈ ఘటనపై ఆరోపిస్తూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. హర్యానా రాజస్థాన్ బోర్డర్కు చెందిన 5 నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద 4 లక్షల నగదు, షిఫ్ట్ కారు స్వాధీనం చేసుకున్నారు. అయితే చోరీకి ఉపయోగించిన గ్యాస్ కట్టర్ స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎంలో ఉన్న 29,69,900 దోచుకెళ్లారు. చోరీ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ లో సూడ పోలీస్ కేసును 30 గంటల్లోనే బోయన్పల్లి పోలీసులు ఛేదించారు. ఫిర్యాదుదారుడే అసలు నిందితుడిని తేల్చడంతో పాటు సహకరించిన అతడి స్నేహితుడిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల వద్ద 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి అరుణ్తో పాటు సమాంద్రేంద్రను రిమాండ్కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం నేలమట్టమైంది. ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. శిథిలాల కింద 2 చిక్కుకున్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ పోలీస్ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. అనుమతులు లేకుండా భవనం నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రామగిరిలో జరుగుతున్న ఎంపీపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బెంగళూరు నుండి అనంతపురం వెళ్తున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని సోమందేపల్లిలో అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎంపీపీ ఎన్నికలు ఉన్న సందర్భంగా లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. హైటెక్ తేజస్విని టాటా షోరూం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొత్త టాటా సిఫారసు కారు కొన్న కస్టమర్ను షోరూంలోకి రాకుండా అడ్డుకున్నారు షోరూం సిబ్బంది. కారు కొన్న వారానికి ప్రాబ్లం వచ్చిందని చెప్పినా స్పందించలేదని ఫైర్ అయ్యారు కస్టమర్. షోరూం యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కస్టమర్. ఈ నెల 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కుప్పం చిత్ర కళాకారుడు పురుషోత్తం వినూత్నంగా విస్తర ఆకులపై రామ్ చరణ్ పెయింటింగ్ అద్భుతంగా వేశాడు. పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ కి ఫ్యాన్స్ కి ఈ చిత్రం అంకితం చేసినట్లు పురుషోత్తం తెలిపారు. సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని రామ్ చరణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ అభినందిస్తున్నారు.